పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ ను నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ అనమాట. బేసికల్గా తన పేరు నిధి. ఏ సినిమా చేసినా వస్తుంది అదే నిధి. నిధి అగర్వాల్ అంటే ఇట్స్ లైక్ బ్రాండింగ్ అనమాట. ఎక్కడ కనిపించినా ఆ మ్యాజిక్ ఉంటుంది తనలో. సో మనలందరినీ బాగా మెస్ప్రైజ్ చేస్తుంది. ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్కి గెస్ట్గా విచ్చేశారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో నిధి అగర్వాల్ పర్సనల్గానే కాదు, ప్రొఫెషనల్గానే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా అందరికీ కనెక్టివ్గా ఉంటారు. సో తనతో మాట్లాడదాం. హాయ్ నిధి. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. లాంగ్ టైం కాదండి, ఓకే సూపర్. అంటే మామూలుగా మిమ్మల్ని కలుస్తూ ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పేసి నాకు కూడా నేను చాలా మిస్ చేశాను మీరందరికీ. ఒక 2 days కూడా అనిపిస్తుంది లైక్ ఓ మై గాడ్ ఐ మిస్ టాకింగ్ టు ఎవ్రీవన్. యా బట్ ఎంత టైం అయినా ఈ కెమెరాస్ అటెన్షన్ మాత్రం ఎక్కడా కూడా మిస్ అవ్వట్లేదు. ఇట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఈ రోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి విచ్చేశారు, గెస్ట్గా విచ్చేశారు. అంటే ఇది చాలా మంచి కాజ్ యాక్చువల్లీ. అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మ్యామ్? It feels very special. Naku personalga, I have always wanted to do something for people. I know that me being here is not doing something for them and helping them, but in some way it's creating an awareness, and more I would like to associate with causes that help people. Always. ఓకే, నిధి పాప చెప్తే అందరూ వింటారు కదా, కాబట్టి నిధి పాప కొంచెం క్యూట్గా సో క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆల్కహాల్ అన్నీ వద్దు, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండని క్యూట్గా చెప్పండి. అవును, సో నిధి పాప చెప్తుంది వినాలి. టైం టు టైం హెల్త్ రొటీన్ చెకప్ చేయాలి. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఒక మంచి, ఎస్పెషలీ ఆఫ్టర్ 35-40 యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. రెగ్యులర్ చెకప్స్ చేయాలి. బికాస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంచెం ముందుగా తెలిస్తే ఈజీగా ఉంటుంది టు సాల్వ్ ఇట్. సో హెల్త్ చెకప్స్ చేయాలి, హెల్తీగా ఉండాలి. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్, మోర్ దెన్ వెల్త్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేస్ క్యాన్సర్ ఫౌండర్ డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు. సో ఎవ్రీ ఇయర్ కూడా ఎన్నో ఛాలెంజింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారో ఒక బుక్ అయితే రాయొచ్చు అని చెప్పొచ్చు. సో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ 10K రన్స్ నిర్వహిస్తూ అండ్ ఆయనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇటు సోషల్ సర్వీస్ అలాగే పర్సనల్గా ప్రొఫెషనల్గా. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు చినబాబు గారు, ఆయనతో మాట్లాడదాం. సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్ సార్. సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ ఆల్ ది సుమన్ టీవీ ఆడియన్స్ అండ్ ప్రేక్షకులందరికీ కూడా నాకు నమస్కారం. సుమన్ టీవీ మీ దాకా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే పర్సనల్గా వాళ్ళ పర్సనల్ లైఫ్ గ్రోత్ ఉంటే చాలు అని అనుకుంటారు. బట్ ప్రొఫెషనల్గా మీరు ఒక డాక్టర్ అయ్యండి కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ 10K రన్స్ నిర్వహిస్తూ ఈ క్యాన్సర్ అనే టాపిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా. అందుకని అందరూ మీకు థ్యాంక్ఫుల్గా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ లైక్ సెలబ్రిటీ లాగా చూస్తూ ఉన్నారు. మామూలుగానే డాక్టర్ అంటేనే ఇట్స్ లైక్ గాడ్, బట్ పర్సనల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో సే సంథింగ్, ఎంత అన్కండిషనల్ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా నాకు థ్యాంక్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయలేదే ఈ యొక్క యుద్ధం క్యాన్సర్పై మేము చేయలేము. అందరూ కలిసి వచ్చేసిందని ఏం చేసింది ఏమీ లేదు. మీరందరూ సపోర్ట్ చేశారు. ఇంకా పెద్దగా మన దేశము, మన ఊరి నుంచి ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుపై విజయం పొందేంత వరకు మనం పోరాడదామని నా యొక్క మెసేజ్. ఓకే, మీకు ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే మాకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గుర్తొస్తుంటుంది. సో మనం ఏం స్టార్ట్ చేయాలన్నా బీజం ఎక్కడో ఒక చోట పడాలి. సో చిన్నబాబు గారికి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇలాంటి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి, సో నా వంతు సాయం నేను ఎంతో కొంత చేయాలని ఎప్పుడు మొదలైంది? ఇది ఆల్మోస్ట్ 14 years బ్యాక్ అండి. ఒక యంగ్ పేషెంట్ పొగాకుకి బారిన పడి నోటి క్యాన్సర్, 3 చిన్నపిల్లలు. మేము సర్జరీ చేసాము. అన్నీ అయిన తర్వాత కూడా వితిన్ 3 months జబ్బు తిరగబడి చనిపోయాడు. డబ్బులు లేవు పేషెంట్ బాడీ తీసుకెళ్ళడానికి కూడా. ఆ యొక్క బాధ చూసినప్పుడు ఈ జబ్బుని ఎప్పుడో నివారించే అవకాశాలు ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి ఒక 20 ఏళ్ళు అతను పొగాకుకి అలవాటు పడ్డాడు. అంటే పొగాకు నవలటం అనేది అలవాటు పడ్డాడు. సో దాన్ని నివారించడానికి, ఆపడానికి ఛాన్స్ ఉండింది. అర్లీగా డయాగ్నోజ్ చేయడానికి ఛాన్స్ ఉండింది. ఏది కుదరలేదు కదా, మన వంతు మనం ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్ 14 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో 14 years నుంచి డిఫరెంట్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, మిమ్మల్ని బాగా కదిలించిన స్టోరీ ఏమైనా మా ప్రేక్షకులకు షేర్ చేస్తారు? ఎందుకంటే నవేడేస్ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే, నాట్ ఏ మెన్, ఫీమేల్ ఆల్సో. కల్చర్ అంటున్నారు దాన్ని.
దాన్ని. సో ఆ చిన్న లైఫ్ని ఎంత డిస్టర్బ్ చేసుకుంటున్నారో మనందరికీ తెలుసు. కెన్ యూ సే సంథింగ్ సమ్ వర్డ్స్? తప్పకుండా. చాలా మంది పొగాకు బానిసలుగా వదిలిపెట్టిన వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి. చాలా మంది మరి మద్యపానాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది మా స్క్రీనింగ్ క్యాంప్స్లో వచ్చి ఇక రేపటి నుంచి నేను స్మోక్ చేయను అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా కొన్ని వేల మంది అర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ జరిగాయి. సో ముందస్తులో క్యాన్సర్ని చాలా మంది కనుగొన్నాం. మ్యామోగ్రఫీస్ ద్వారా, ప్యాప్స్మియర్స్ ద్వారా, మరి క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా, మారుమూల ప్రాంతాలకి మన యొక్క మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సెస్ ద్వారా వెళ్ళి సుమారుగా సంవత్సరానికి 1,00,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం అనేటువంటిది ముఖ్యమైన మా యొక్క పని అనమాట. ఇట్లా సుమారుగా 15 మిలియన్స్ అంటే 1,50,000 లక్షల మందికి మేము రీచ్ అవుట్ అవ్వగలిగాము. క్యాన్సర్ అవగాహన మాత్రమే కాదు, అర్లీ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ 6 మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకి వెళ్ళి మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఇబ్బంది ఏమైనా ఉందా, ముందుగా మీకు తెలియకుండా జబ్బు ఉందని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం. ఇది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అంటే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి అందుబాటులో లేని టెస్ట్లు వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా సాటిస్ఫాక్షన్. ఓకే, దట్ బేసిక్గా మనకి బ్యాడ్ హ్యాబిట్స్లో స్మోక్, డ్రింక్ రెండు వస్తాయి. కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే అప్పుడప్పుడు మీరు కల్చర్ వైజ్ డ్రింక్ అన్నా చేయండి కానీ స్మోక్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. నవడే సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ స్ట్రెస్ వల్ల ఫీమేల్స్ ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయారు. హుక్క అని, స్మోక్ అని ఎక్కువగా అది అడాప్ట్ చేసేసారు. ఆ తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి కదా. సో యంగ్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే? దయచేసి మీరు అలవాట్లు బానిసిన పడవద్దు. మంచి ఆహారం తీసుకునండి, మంచి నిద్ర, శారీరక వ్యాయామం చేయండి. ఫిజికల్ యాక్టివిటీ మీకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. సెరటోనిన్ మీకు కావాల్సినటువంటి జాయ్ అంతా కూడా మీరు ఫిజికల్ యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. వారానికి 4 నుంచి 5 రోజులు అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ చేసినా చాలు. దాంతో యూ కెన్ బీ రియలీ హ్యాపీ. ఈ హ్యాపీ అని చెప్పి మనం ఏదో అలవాటుకి బానిసలై డ్రగ్స్ గాను లేకపోతే స్మోకింగ్ గాను అన్నిటి ద్వారా ఆల్కహాల్ కానీ ఇది ఎప్పుడు ఉండదు. ఏదో 1 hour 2 hours మే ఫీల్ గుడ్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ కృంగిపోతాం, మళ్ళీ అలవాటుని పడతాం. కాబట్టి బానిసలు కాబోద్ది వ్యసనాలకి దూరంగా ఉంటాం. ఎంతైనా మీ ఆరోగ్యానికి మంచిది నా యొక్క మెసేజ్. ఓకే, మరి కాసేపట్లో అనిల్ రావిపూడి గారు కూడా రాబోతున్నారు. సో ఆయన్ని గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అనిల్ రావిపూడి గారి గురించి ఏం చెప్తారు సార్? అనిల్ రావిపూడి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అండ్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ యూత్ అందరికి కూడా. సో ఆయన మా ప్రోగ్రామ్ రావడం అనేటువంటిది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సుమన్ టీవీ ప్రేక్షకులందరూ. థ్యాంక్ యూ.